రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము. మందసమును దేవాలయమునకు కొని తెచ్చుట. సొలొమోను యెరూషలేము నుండి ఇశ్రాయేలు గోత్రముల పెద్దలందరినీ తన చెంతకు పిలిపించెను. దావీదు నగరమైన సీయోను నుండి ప్రభు మందసమును తెప్పింపవలెనని వారితో చెప్పెను. ఏతానీము అనబడు 7వ నెలలో గుడారముల పండుగ జరుగునప్పుడు ఇశ్రాయేలు పెద్దలందరూ సొలొమోను చెంతకు వచ్చిరి. అప్పుడు యాజకుల సహాయముతో ప్రభు మందసమును దేవాలయమునకు కొనివచ్చిరి. దానితో పాటు గుడారమును దాని పరికరములను కూడా కొనివచ్చిరి. సొలొమోను రాజు ఇశ్రాయేలు ప్రజలు మందసమెదుట ప్రోగై లెక్కలేనన్ని పొట్టేళ్లను ఎడ్లను బలిగా సమర్పించిరి. అంతటా యాజకులు నిబంధన మందసమును ఎత్తి దేవాలయమునందలి మహాపవిత్రమైన గర్భాలయము దేవదూతల పొమ్మల రెక్కల క్రింద ఉంచిరి. ఆ దేవదూతల రెక్కలు నిబంధన మందసమును దానిని మోయు గడలను కూడా కప్పుచుండెను. ఆ గడలు చాలా పొడవుగా ఉన్నందున గర్భగృహమున దేవాలయమునకు ఎదురుగా నిలబడి చూచువారికి కూడా కనిపించుచుండెను. కాని బయట నిలబడి చూచువారికి మాత్రము కనిపింపవయ్యను. నేటికిని అవి అక్కడనే ఉన్నవి. హోరేబు కొండ వద్ద మోషే ఉంచిన 2 రాతి పలకలు తప్ప మందసమున మరి ఏమీయూ లేవు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆ కొండ చెంతనే వారితో నిబంధనము చేసుకొనెను. ప్రభువు దేవాలయమున నెలకొనుట. యాజకులు దేవాలయము నుండి వెలుపలికి రాగానే మేఘము ఆ దేవాలయమున కమ్ముకొనెను. ప్రభువు తేజస్సు నిండుకొని ఉండుటచే వారు మరలా దేవాలయములోనికి వచ్చి అర్చన చేయలేకపోయిరి. అప్పుడు సొలొమోను ఇట్లు ప్రార్థించెను. ప్రభు, కారుమోపున నెలకొని ఉండుట నీకిష్టము. నేను నీకొక మందిరము నిర్మించితిని. నీవు ఎల్లవేళలా వసించుటకు ఒక దేవాలయము కట్టితిని. సొలొమోను ప్రజలతో సంభాషించుట. అంతటా సొలొమోను ఇశ్రాయేలు సమాజము వైపు మరలి వారిని దీవించెను. అతడు వారితో ఇట్లనెను. ప్రభువు మా తండ్రి అయిన దావీదునకు చేసిన ప్రమాణములను నిలబెట్టుకొనెను. ఆయన స్తుతింపబడునుగాక. అతడు నా ప్రజలను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు దేశమునే పట్టణమును కూడా నా ఆరాధనమునకు గాను దేవాలయమును నిర్మించుటకు నేను అంగీకరింపలేదు. కాని నా ప్రజలను పరిపాలించుటకు దావీదును ఎన్నుకొంటెనెను. మా తండ్రి దావీదు ఇశ్రాయేలు దేవుడైన యావేను కొలుచుటకై గుడిని కట్టగోరెను. కాని ప్రభువు అతనితో, నీవు నాకు మందిరమును కట్టగోరితివి. అది మంచి కోరికయే. అయినను నీవు నాకు దేవాలయమును కట్టజాలవు. నీకు పుట్టబోవు కుమారుడు నాకు దేవాలయమును నిర్మించునని చెప్పెను. యావే తాను చేసిన వాగ్దానమును నిలబెట్టుకొనెను. మా తండ్రి అయిన దావీదునకు బదులుగా నేను ఇశ్రాయేలీయులకు రాజునైతిని. ఇశ్రాయేలు దేవుడైన యావేను ఆరాధించుటకై నేను దేవాలయమును నిర్మించుతిని. ప్రభువు మన పితరులను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినప్పుడు వారితో నిబంధనము చేసుకొని వారికి దైవ శాసనములు వ్రాసిన పలకలనిచ్చెను కదా. ఆ పలకలు పెట్టిన మందసమును ఉంచుటకు కూడా దేవాలయమున తావు కల్పించితిని. సొలొమోను తన కొరకు ప్రభుని మనవి చేయుట. సొలొమోను ఇశ్రాయేలీయుల నడుమ యావే పీఠమునకు ఎదురుగా నిలుచుండి చేతులు పైకెత్తి ఇట్లు ప్రార్థించెను. ఇశ్రాయేలు ప్రభుడవైన దేవా, పై ఆకాశమునందు గాని క్రింది పాతాళమునందు గాని నీ వంటి దేవుడు లేడు. నీవు చెప్పిన నిబంధన వాగ్దానములను నెరవేర్చుకొందువు. పూర్ణ హృదయముతో నీ ఆజ్ఞలను పాటించు భక్తుల ఆదరముతో చూతువు. నీవు మా తండ్రి దావీదునకిచ్చిన మాట నిలబెట్టుకొంటివి. ఈనాడు నీ వాగ్దానములు క్రియాపూర్వకముగా నెరవేరినవి. ఇశ్రాయేలు ప్రభుడవైన దేవా,
నీవు మా తండ్రికి చేసిన మరి ఒక వాగ్దానమును కూడా నిలబెట్టుకొమ్ము. నీ వలె నీ సంతతి వారును నా ఆజ్ఞలను పాటింతురేని. నీ తరువాత ఇశ్రాయేలును పరిపాలించుటకై వీరి నుండి ఎప్పుడనూ ఒక రాజును ఎన్నుకొనుచునే యుందునని నీవు బాస చేసితివి కదా. కనుక ప్రభు, నీ సేవకుడు మా తండ్రియునైన దావీదునకు నీవిచ్చిన మాట పట్టును కూడా దక్కించుకొమ్మని మనవి చేయుచున్నాను. అయినను దేవుడు భూమి మీద వసించునా? ప్రభు, మహా ఆకాశమే నిన్నిముడ్చుకోజాలదనినా? ఇక నేను కట్టిన ఈ కొద్దిపాటి దేవాలయమున నీ విముడుదువా? ప్రభు, ఈ సేవకుని దీనాలాపములు ఆలింపుము. చెవియొగ్గి ఈ భక్తుని మొర వినుము. రేయింబవళ్ళు ఈ దేవాలయమును కాచి కాపాడుచుండుము. కనుక నేడు నీ సేవకుడు ఈ దేవాలయములో చేయు ప్రార్థన లాలింపుము. సొలొమోను ప్రజల కొరకు ప్రభుని మనవి చేయుట. ప్రభు, నీ సేవకుడనైన నేనును నీ ప్రజలైన ఈ ఇశ్రాయేలీయులను ఈ దేవాలయము నుండి చేయు ప్రార్థనలను వినుము. స్వర్గమునందరి నీ నివాసము నుండి మా వేడుకలను ఆలింపుము. ఆలించి మా తప్పిదములను మన్నింపుము. ఎవడైనను తన తోడి నరునికి అపరాధము చేసినచో ఆ తోడి నరుడు అతనిని ఈ దేవాలయమునందలి పీఠమెదుటికి కొనివచ్చి అతనిచే ప్రమాణము చేయించినచో మోక్షపదము నుండి నీవు వారి పలుకులాలింపుము. ఆలించి దోషులను కఠినముగా శిక్షింపుము. నిర్దోషులను తగిన రీతిగా సన్మానింపుము. నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు పాపము చేసినందున తమ శత్రువుల చేత ఓడిపోయి మరలా నీ శరణుజొచ్చి ఈ దేవలమున నిన్ను స్తుతించి క్షమాపణము అడుగుకొన్నచో స్వర్గము నుండి నీవు వారి వేడుకోలు లాలింపుము. వారి తప్పిదమును మన్నింపుము. నీవు వారి పూర్వులకిచ్చిన ఈ గడ్డకు వారిని మరలా చేర్పుము. ఈ ప్రజలు తప్పిదము చేసినందున నీవు వానలు కురియింపనిచో వారి దేవలమునకు వచ్చి నిన్ను స్తుతించి తమ పాపములకు పశ్చాత్తాపపడినచో నీవు స్వర్గము నుండి వారి మొరణాలకింపుము. రాజు, ప్రజలు చేసిన పాపములను క్షమింపుము. వారు నడువవలసిన మార్గమును చూపింపుము. నీ ప్రజలకు వారసత్వ భూమిగా ఇచ్చిన ఈ నేల మీద మరలా వానలు కురియింపుము. ఈ దేశమున కరువు కాని అంటువ్యాధి కాని అలుముకొనుట, బెట్ట వలన కాని చిత్తడి వలన కాని విడుదల దండు లేక చీడపురుగు వలన కాని పైరు నాశనమగుట, శత్రువులు వచ్చి పట్టణములను ముట్టడించుట, వ్యాధులు సోకుట మొదలైన ఉపద్రవములు కలుగగా ఈ ప్రజలు నీకు మొరపెట్టుకున్నచో నీవు వారి వేడుకోలను ఆలింపుము. నీ ప్రజలైన ఇశ్రాయేలీయులలో ఎవరైనా పూర్ణ పశ్చాత్తాపముతో నీ దేవాలయము వైపు చేతులెత్తి ప్రార్థన చేసినచో మోక్షము నుండి నీవు వారి మనవిని ఆలకింపుము. వారి తప్పిదములను మన్నించి వారికి మేలు చేయుము. ఎవరెవరి శీలమునకు తగినట్టుగా వారిని సన్మానింపుము. నరుల హృదయమును తెలిసిన వాడవు నీవొక్కడివే. ఇట్లైనచో ఈ జనులు నీవు మా పితరులకిచ్చిన ఈ నేల మీద వసించునంతకాలము నీ ఎడల భయభక్తులు చూపుదురు. ఇతర అంశములు. దూరదేశములందు నివసించు అన్యజాతి జనులు నీ కీర్తిని విని ఈ ప్రజలను రక్షించుటకై నీవు చేసిన గొప్ప కార్యములను తెలుసుకొని నిన్ను ప్రార్థించుటకి దేవాలయమునకు వచ్చినచో నీవు వారి మరణాలంపుము. మోక్షమునందరి నీ నివాసము నుండి వారి వేడుకోలు విని వారి కోర్కెలు తీర్పుము. ఇట్లైనచో ప్రపంచములోని అన్యజాతి జనులెల్లరూ నీ సొంత ప్రజల వలె నీ ఎడల భయభక్తులు వెల్లడింతురు. నేను నిర్మించిన ఈ దేవాలయములోనే నీ పేరు ప్రసిద్ధమైనదని వారెల్లరూ తెలుసుకొందురు. నీవు పంపిన నీ ప్రజలు శత్రువుల మీదికి యుద్ధమునకు పోయినప్పుడు నీ వెనుకొనున్న ఈ పట్టణము వైపు నేను నిర్మించిన ఈ దేవాలయము వైపు తిరిగి నిన్ను ప్రార్థించునచో స్వర్గము నుండి నీవు వారి మరణాలకింపుము.
వారికి విజయమును ప్రసాదింపుము. నరులలో పాపము చేయని వారెవరనూ లేరు కనుక ఈ ప్రజలను నీకు ద్రోహముగా పాపము చేయగా నీవు వారిపై కోపించి వీరిని శత్రువుల పాలు చేయగా ఆ శత్రువులు వీరిని దూరముననో దగ్గరనో ఉన్న తమ దేశమునకు చెరగొనిపోగా ఆ పరదేశమున వీరు పశ్చాత్తాపపడి తాము దుర్మార్గపు పనులు చేసిన పాపులమని ఒప్పుకొని నిన్ను ప్రార్థించినచో నీవు వీరి మొర ఆలింపుము. ఆ శత్రుదేశమున వీరు చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడి నీవు పితరులకిచ్చిన ఈ నేల వైపు నీవెన్నుకొనిన ఈ పట్టణము నుండి నేను కట్టిన ఈ దేవాలయము వైపు తిరిగి ప్రార్థన చేయగా మోక్షమునందలి నీ నివాసము నుండి నీవు వీరి వేడుకోలను ఆలింపుము. ఈ ప్రజల తప్పిదమును వీరు నీ మీద చేసిన తిరుగుబాటును మన్నింపుము. వీరి శత్రువులు వీరిని దయతో ఆదరించినట్లు చేయుము. వీరు ఐగుప్తు నుండి ఆ దేశ ప్రజల ఇనుప పిడికిళ్ల నుండి నీవు కొనివచ్చిన ప్రజలు, నీ సొంత జనము. ప్రార్థనాంతము ప్రజలకు దీవెనలు. నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు కాని నీ సేవకుడు గాని నీకు మొరపెట్టుకోగా నీవాదరముతో ఆలకించి వారిక్కట్లను తొలగింపుము. నీవు మా పితరులను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినప్పుడు నీ సేవకుడైన మోషేతో చెప్పినట్లుగా సమస్త జాతుల నుండి ఈ ప్రజను నీ సొంత జనముగా ఎన్నుకొంటివి కదా. సొలొమోను పీఠము ముందు మోకాళ్ళుని చేతులెత్తి పై విధముగా ప్రభుని ప్రార్థించెను. అటు తరువాత అతడు లేచి నిలుచుండెను. అతడు గొంతెత్తి ఇశ్రాయేలు సమాజమును దీవించుచు ఇట్లనెను, ప్రభువు తాను మాట ఇచ్చినట్లే ఇశ్రాయేలు ప్రజలకు శాంతిని ప్రసాదించెను. యావే తన సేవకుడైన మోషే ద్వారా చేసిన మంచి మాటపట్టులన్నీ నెరవేరినవి. ఆయనకు స్తుతి కలుగునుగాక. ప్రభువు మన పితరులకు వలె మనకును బాసట అయి ఉండునుగాక. ఆయన మనలను చేయి విడవకుండునుగాక. ప్రభువు మన పితరులకిచ్చిన ఆజ్ఞలన్నిటినీ మనమును పాటించునట్లును నిరంతరము అతనికి విధేయులమై ఉండునట్లును మన హృదయములకు ప్రబోధము కలిగించునుగాక. నేనిప్పుడు చేసిన ఈ వేడుకోళ్ళు ప్రభువు రేయింబవళ్ళు జ్ఞప్తికి తెచ్చుకొనుగాక. అతడు ఇశ్రాయేలును వారి రాజుల నెల్లవేళలా గుర్తుంచుకొనుచు ప్రతిదినము వారి కోర్కెలు తీర్చుచుండునుగాక. ఈ రీతిగా జరిగినచో భూమి మీది జనులెల్లరూ ప్రభువు తప్ప మరొక దేవుడు లేడని విశ్వసింతురు. మీరు కూడా నేటి వలె ఎల్లప్పుడూ ప్రభు ఆజ్ఞలను పాటించుచు అతని మీదనే మనసు నిలిపి జీవింతురుగాక. దేవాలయ ప్రతిష్ఠ, జంతుబలులు. సొలొమోను రాజు ఇశ్రాయేలు ప్రజలు ప్రభువునకు బలులర్పించిరి. అతడు 22,000 ఎడ్లను 1,20,000 పొట్టేళ్లను సమాధాన బలిగా సమర్పించెను. ఈ రీతిగా రాజు ప్రజలు కలిసి దేవాలయమును ప్రతిష్ఠించిరి. రాజు ఆ రోజుననే దేవాలయమునకు ముందటనున్న ఆవరణకు మధ్య భాగమును కూడా దేవునికి ప్రతిష్ఠించెను. అచటనే అతడు దహన బలులు, ధాన్య బలులు, క్రొవ్వు వేల్చిన సమాధాన బలులు సమర్పించెను. దేవాలయము ఎదుటనున్న ఇత్తడి పీఠము చిన్నదైనందున దాని మీద ఈ బలులన్నిటినీ సమర్పించుటకు వీలు పడలేదు. అంతటా సొలొమోను ఉత్తరమున హమాతు కనుమ నుండి దక్షిణమున ఐగుప్తు సరిహద్దు వరకును గల దేశము నుండి వచ్చిన ఇశ్రాయేలు మహాజనులందరూ కూడి ప్రభు సమక్షమున 7 రోజుల పాటు గుడారముల పండుగ జరుపుకొనిరి. 8వ దినమున సొలొమోను ప్రజలను పంపివేశను. వారు ప్రభువు తన సేవకుడైన దావీదునకును ఇశ్రాయేలు ప్రజలకును చేసిన మంచి కార్యములు తలంచుకొని సంతోషించుచు
రాజును కొనియాడుచు తమ తమ నివాసములకు వెడలిపోయిరి. ఉపదేశకుడు గ్రంథము 3వ అధ్యాయము. మరణము. లోకములో ప్రతి కార్యమునకు అనువైన సమయము ఒకటి కలదు. పుట్టుటకొక సమయము, గిట్టుటకొక సమయము, నాటుటకొక సమయము, పెరికివేయుటకొక సమయము కలదు. చంపుటకు, చికిత్స చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు ఒక సమయము కలదు. ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యము చేయుటకు ఒక సమయము. రాళ్లను పారవేయుటకొక సమయము, రాళ్లను కుప్పవేయుటకు ఒక సమయము కలదు. కౌగలించుకొనుటకు, కౌగిలిని మానివేయుటకు, పెదకుటకు, పోగొట్టుకొనుటకు, పదిలపరచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనము వహించుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధమునకు, శాంతికి ఒక సమయము కలదు. నరులు పడిన శ్రమకు ఫలితమేమిటి? భగవంతుడు నరులచే శ్రమ చేయించుటను నేను గమనించితిని. ఆయన ప్రతి పనికి తగిన సమయము నియమించెను. ఆయన నరునికి శాశ్వతత్వమును అర్థము చేసుకొను శక్తినిచ్చెను. అయినను నరుడు భగవంతుని చర్యలను గ్రహింపజాలకున్నాడు. కనుక ఆనందముగా బ్రతికి ఈ జీవితమును చక్కగా గడుపుట కంటే మనము చేయదగినదేమీ లేదని నేను గ్రహించితిని. నరుడు తిని త్రాగి సాధించిన వానిని అనుభవింపవలెను. ఇది దేవుడతనికి దయచేసిన వరము. దేవుడు చేసిన కార్యము శాశ్వతముగా ఉండిపోవును. మనము దానికి కొంత చేర్చనూ లేము, దాని నుండి కొంత తీసివేయనూ లేము. ఆయన కార్యములు చూచి మనము ఆయన పట్ల భయభక్తులు ప్రదర్శింపవలసినదే. ఇప్పుడున్నది కానీ, ఇక మీదట ఉండునది కానీ, ఇంతకుముందు కూడా ఉన్నదియే. దేవుడు జరిగిన దానినే మరలా జరిగించును. లోకమున న్యాయము, ధర్మము కనిపింపవలసిన తావులో ఇంకనూ అన్యాయము కనిపించుచున్నది. దేవుడు న్యాయవంతులకు, అన్యాయపరులకు కూడా తీర్పు విధించునని, ప్రతి కార్యము అది జరగవలసినప్పుడు జరుగునని నేను భావించితిని. దేవుడు మనలను ఇంకనూ పరీక్షించుచున్నాడని, మనము కూడా జంతువుల వలె జీవించువారమేనని ఆయన మనకు నేర్పుచున్నాడని నేను తలంచితిని. నరులకు పట్టిన గతియే జంతువులకు పట్టుచున్నది కదా. నరుల వలె జంతువులు చచ్చుచున్నవి. ఆ ఉభయ ప్రాణులు ఒకే కోవకు చెందినవి. జంతువు కంటే నరుడేమి ఎక్కువ? అంతయు వ్యర్థమే. నరులు, జంతువులు కూడా ఒకే గమ్యము చేరుకొందరు. అన్నీ మట్టి నుండి పుట్టినవే, చివరకు మట్టిలో కలిసిపోవునవే. నరుని ప్రాణము పరలోకమునకు, జంతువు ప్రాణము క్రింది భూమిలోనికి పోవునని ఎవడు రూఢిగా చెప్పగలడు? కనుక నరుడిచ్చట తాను సాధించిన కార్యములను అనుభవించుటయే ఉత్తమమైన పద్ధతి. ఇదియే నరుని భాగము. మనము గతించిన తరువాత ఏమి జరుగునో తెలుసుకుని మార్గము ఏమీ లేదు. 4వ అధ్యాయము. సమాజము. లోకములో జరుగు పరపీడనను కూడా నేను పరిశీలించి చూచితిని. పీడితులు కన్నీరు కార్చుచుండగా వారి నాదుకొనువారు ఎవరూ లేరైరి. పీడకులు బలవంతులు కాగా పీడితులు అండ కోల్పోయిరి. కనుక బ్రతికి బట్టకట్టియున్న వారి కంటే చనిపోయి దాటిపోయిన వారే మెరుగేమోననిపించుచున్నది. ఈ ఇరువురి కంటే కూడా ఇంతవరకు పుట్టనివారు, ఈ లోకములోని దుర్మార్గములను కంటితో చూడని వారు ఎక్కువ మెరుగనిపించుచున్నది. లోకములో నరులు ఇతరుల వృద్ధిని చూచి ఓర్వజాలక తాము కూడా విజయము సాధింపవలనని తీవ్రముగా కృషి చేయుచున్నారు. ఇదియు వ్యర్థము, నిరుపయోగము. మూర్ఖుడు చేతులు ముడుచుకొని కూర్చుండును, అతడు ఆకలితో చచ్చును. ఎక్కువగా సంపాదింపగోరి 2 చేతులు శ్రమ చెందుట కంటే ఒక చేతితో నిండుగా శాంతి కలిగి విశ్రాంతిననుభవించుట మేలు. నేనీ లోకమున మరి ఒక వ్యర్థమైన కార్యము కూడా గమనించితిని.
ఒక నరుడు ఏకాకిగానున్నాడు. అతనికి సోదరులు గాని తనయులు గాని లేరు. అయినా అతడు తాను కూడబెట్టిన సంపదలతో తృప్తి చెందక నిరంతరము శ్రమపడుచునేయుండును. కాని అతడు సుఖములను కూడా విడనాడి అంతగా శ్రమపడునది ఎవరి కొరకు? ఇది వ్యర్థము, దయనీయమైన కార్యము కూడా. ఏకాకిగా ఉండుట కంటే ఇద్దరు కలిసి ఉండుట మేలు. ఇరువురు కలిసినప్పుడెక్కువ సమర్థముగా పనిచేయుదురు. ఆ ఇరువురిలో ఒకడు పడిపోయినచో రెండవవాడు వానిని లేవనెత్తును. కాని ఒంటిగాడు పడిపోయినచో ఇక వానిని పైకి లేపువాడుండడు. కనుక అతడికి చేటు వాటిల్లును. చలిలో ఇరువురు కలిసి పడుకొనినచో వెచ్చగానుండును. ఒక్కడే పడుకొనినచో వెచ్చగానుండదు కదా. ఒక్కడు ఓడిపోవు తావున ఇరువురు కలిసినచో ఓడిపోరు. ముప్పేటల పేనిన త్రాడు సులువుగా తెగదు కదా. వృద్ధుడు బుద్ధిహీనుడునై ఉపదేశమునాలింపని రాజు కంటే యువకుడై బుద్ధిమంతుడైన పేదవాడు మెరుగు. ఆ యువకుడు పూర్వము చెరలో నుండి ఇప్పుడు రాజ్యము చేపట్టవచ్చును, లేదా పూర్వము భిక్షకుడై ఉండి ఇప్పుడు రాజ్యము నేలవచ్చును. నేను లోకములోని నరులందరినీ గమనించి తిని, ఎవడో ఒక యువకుడు రాజు స్థానమును ఆక్రమించుకొని దేశముకు పాలకుడయ్యననుకుందము. అతడు అసంఖ్యాకులైన ప్రజలను పరిపాలింపవచ్చును. కాని అతడు గతించిన తరువాత అతడు చేసిన కార్యములను ప్రశంసించువాడుండడు. ఇదియు వ్యర్థము, నిరుపయోగము. 5వ అధ్యాయము. దేవాలయమునకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మెలగవలయును. అతటికి వెళ్ళువారు విధేయతతో వినుటకు వెళ్ళవలను కాని మంచి చెడ్డలు తెలియని మూర్ఖుల వలె బలిని అర్పించుటకు కాదు. తొందరపడి మాటలాడకూడదు. తొందరపడి దేవుని ముందట ప్రమాణములు చేయకూడదు. ఆయన స్వర్గమున నుండగా నీవు భూమి మీదనున్నావు కనుక నీవు అతిగా మాటలాడవద్దు. విచారము చెందు కొలది కళలెక్కువగును, మాటలెక్కువైన కొలది బుద్ధిహీనత పెరుగును. కనుక నీవు దేవుని ఎదుట ఏమైనా మ్రొక్కుకొనినచో ఆ మ్రొక్కును వెంటనే తీర్పుము. ఆయన బుద్ధిహీనులను అంగీకరింపడు. నీవు చేయుదునన్నది చేయుము. మ్రొక్కుకొని దానిని చెల్లింపకుండుట కంటే అసలు మ్రొక్కుకొనకుండుటయే మేలు. నీ మాటల వలననే నీవు పాపము మూటగట్టుకోవలదు. తరువాత నీవు దేవుని యాజకుని వద్దకు వెళ్ళి, అయ్యా, నా మాటలకు భావము వేరని చెప్పుకోవలసి వచ్చును. నీ మాటల వలన దేవుని కోపము నీపైకి రప్పించుకోనేలా, ఆయన అనుగ్రహము వలన పూర్వము నీవు సాధించిన కార్యములను నాశనము చేయించుకోనేలా. కలలు కనుట వ్యర్థము, చాలా పలుకులు పలుకుట నిరుపయోగము. కనుక దేవుని ఎడల భయభక్తులతో మెలగుము. కొన్ని రాష్ట్రములలో ప్రభుత్వము పేదలను పీడించి వారి హక్కులను భంగపరచి వారికి అన్యాయము చేసినచో నీవేమీ ఆశ్చర్యపడనక్కరలేదు. క్రింది అధికారిని పై అధికారి, వారిరువురిని అంతకంటే పై అధికారి సంరక్షించుచుండును. అయినను అన్నింటిలో సాగు చేయబడిన పొలములున్న రాజ్యమునకు రాజు ఉండుట ప్రయోజనకరము. ధనము. డబ్బును కోరుకొను వారికి అది చాలినంత లభింపదు. ధనము ఆశించువానికి అది వలసినంత దొరకదు. ఇదియును వ్యర్థమే. సంపదలున్న చోట పరాన్న భుక్కులు ఉందురు. కనుక ధనవంతుడు తన సంపదను కంటితో చూచుకొని తృప్తి చెందుట తప్ప అతడి కెట్టి లాభమూ లేదు. పేద కార్మికుడు కడుపు నిండా తినకున్నా కనీసము సుఖముగానైనా నిద్రించును. కాని ధనవంతుని ధనము అతనికి నిద్ర కూడా పట్టనీయదు. ఈ లోకమున నేనొక ఘోరమైన సంగతిని గమనించి తిని, ధనవంతుడు కూడబెట్టిన సొమ్ము అతనికి కీడునే తెచ్చుచున్నది. ఒక్క తెలివి తక్కువ పని చాలు, అతని సంపదలెల్లా నాశనమగును. ఆ మీదట అతనికి తన కుమారునికి ఇచ్చుటకేమీ మిగులదు. అతడు తల్లి గర్భము నుండి దిగంబరుడుగా వచ్చినట్లే మరలా దిగంబరుడుగానే కాలము చేయును. అతడు తాను కష్టపడి సాధించిన వేనిని కూడా
తన వెంట తీసుకొని వెళ్ళజాలడు. నరుడు వట్టి చేతులతో ఈ లోకములోనికి వచ్చినట్లే వట్టి చేతులతోనే ఇచ్చటి నుండి వెళ్ళిపోవలనన్నది మిగుల ఘోరమైన సంగతి. అతడు నిరర్ధకముగా శ్రమపడినందున కలుగు ఫలితమేమిటి? అతడు ఇచ్చట విచార విషాదములతో, కోపతాపములతో, వ్యాధి బాధలతో జీవింపవలసినదే గదా. కనుక నేను గ్రహించిన సత్యమిది: మానవుడు భగవంతుడు తనకు దయచేసిన ఈ అల్పకాలమున తిని త్రాగి తాను సాధించిన వానిని అనుభవించుటయే శ్రేయస్కరము. నరుని భాగమిదియే. భగవంతుడు నరునికి సంపదలను, భూములనిచ్చి వారిని అనుభవించు భాగ్యములను దయచేసనేని అతడు సంతసింపవలను. అతడు తాను సాధించిన వానిని అనుభవింపవలను. ఇది దేవుడొసగు వరము. భగవంతుడు అతనికి సుఖమును దయచేసెను కనుక అతడు ఈ జీవితము క్షణభంగురమని హృదయమున విచారింపనక్కరలేదు. 6వ కీర్తన. శ్రమలకు గురి అయినప్పుడు ప్రార్థన. ప్రభు, నా మీద కోపించి నన్ను చీవాట్లు పెట్టకుము. నా మీద ఆగ్రహము చెంది నన్ను దండింపకుము. ప్రభు, నేను దుర్బలుడనైతిని, నన్ను కరుణింపుము. ప్రభు, నా ఎముకలు వణుకుచున్నవి, నన్ను స్వస్థపరపుము. నేను మనస్సుల మిగుల వ్యాకులము చెంది తిని. ప్రభు, ఇంకనెంతకాలము నన్ను కరుణింపకయుందువు? దేవా, నీవు శీఘ్రమే విచ్చేసి నన్ను కాపాడుము. నీవు కృప కలవాడవు కనుక నన్ను రక్షింపుము. మృతులు నిన్ను స్మరింపరు. పాతాళలోకమున నిన్ను ఎవరు స్తుతింతురు? నేను విచారము వలన కృషించి తిని ప్రతి రేయి కన్నీటితో నా పడుక తడసి నా తల తిండు నానుచున్నది. ఏడ్పుల వలన నా కళ్ళు గుంటలు పడినవి. శత్రువుల పీడనము వలన కంటిచూపు కూడా మందగించినది. దుష్టులారా, మీరు నా చెంత నుండి తొలగిపొండు. ప్రభువు నా రోదనమును ఆలకించెను. ప్రభువు నా మనవి వినెను. ఆయన నా ప్రార్థనను అంగీకరించును. నా విరోధులెల్లరును అపజయముతో కలతపడుతురుగాక. సిగ్గుపడి శీఘ్రమే వెనుదిరిగిపోవుదురుగాక.